नमोऽस्तु रामाय सलक्ष्मणाय देव्यै च तस्यै जनकात्मजायै नमोऽस्तु रुद्रेन्द्रयमानिलेभ्यो नमोऽस्तु चन्द्रार्कमरुद्गणेभ्यः अस्मच्छ्री गुरुचरणारविन्दाभ्यां नमो नमः। ఈ శ్లోకాలు మనకందరికీ సుపరిచితములైన శ్లోకాలే. అందరూ ప్రతిరోజు ఈ శ్లోకాలని పారాయణం చేసుకుంటూ ఉంటారు. నేను మాత్రం చాలా భక్తి శ్రద్ధలతో ఈ శ్లోకాలని గత 50 ఏళ్లుగా ప్రతిరోజు ఈ శ్లోకాలను పారాయణం చేస్తూ నా గురుదేవులకి నమస్కరించుకుంటూ ఉంటాను. ఈ శ్లోకాలు ఈ పార్వతీ అమ్మవారి దయ వలనే నాకు అనుగ్రహించబడ్డాయి. పార్వతీ అమ్మవారి పేరుతోనే పార్వతీ సంస్కృత పాఠశాల అనే ఒక పాఠశాల ఈ ఊళ్ళో ఉండేది. ఆ స్థానంలోనే ఇప్పుడు ఒక నూతన భవనాన్ని కట్టించి దానిలో భాగవత సప్తాహం, రామాయణ నవాహం, వేద సభలు మొదలైనటువంటి కార్యక్రమాలన్నీ నిర్వహిస్తున్నారు. ఆ పార్వతీ సంస్కృత కళాశాలలో చదువుకున్న విద్యార్థుల్లో నేను ఒకడిని. నేను ఈ ఊళ్ళో ఉన్నది 12 సంవత్సరాలే. 1965లో పుట్టాను. 77లో పెను తుఫాను వచ్చినప్పుడు, దివిసీమ తుఫాను వచ్చినప్పుడు మా గురువుగారు ప్రతాప హనుమశాస్త్రి గారి ఇల్లు పడిపోవటంతో, అప్పటికే వారు పెద్దలు, వారిని తీసుకుని వారి అబ్బాయి దగ్గరికి వెళ్ళిపోవటంతో ఇక్కడ నా విద్యాభ్యాసం ముగిసింది. అలాగే చెరువు శివరామశాస్త్రి గారి దగ్గర కూడా నేను చాలా కాలం అధ్యయనం చేశాను. నాకు ఈ ఊరు జన్మస్థానము, అంతేకాక అన్నభిక్షని జ్ఞానభిక్షని ప్రసాదించినటువంటి పరమ పవిత్రమైన స్థానము. అది పార్వతీ అమ్మవారి పేరుతో ఇక్కడ నాకు జీవితం సాగింది. భారతదేశం, పరమ పవిత్రమైన భారతదేశంలో జన్మించడమే చాలా ఉత్తమం. అయితే కొల్లూరు గ్రామంలో జన్మించటం ఇంకా పుణ్యం చేసుకుని ఉండాలి. ఈ ఊరికి ఎలాగైతే భారతదేశానికి 4 దిక్కుల 4 సరిహద్దులు ఉన్నాయో, అలాగే నాకు తెలిసి నా చిన్నప్పుడు నేను భావించినటువంటి 4 సరిహద్దులు, ఈ ఊరికి 4 సరిహద్దులు ఏంటంటే, తూర్పు వైపు అటు కాలువ వైపు మా ఇల్లు ఉండేది. మా నాన్నగారి పేరు గుళ్ళపల్లి వెంకటనారాయణ గణపాటి గారు. గుళ్ళపల్లి వెంకటనారాయణ గణపాటి గారు, అక్కడే పెద్ద రావి చెట్టు ఉండేది. అక్కడే ప్రతాప హనుమశాస్త్రి గారు, వీళ్ళందరూ అక్కడ ఉండేవారు. అది ఒక ఎల్లైతే అక్కడి నుంచి పడమర వైపు జనస్వామి రామావధానులు గారు, ఇప్పుడు వెంకటప్పయ్య గారి తండ్రి గారు రామావధానులు గారి ఇల్లు. ఇటువైపు చూసినట్లయితే చెరువు శివరామకృష్ణ శాస్త్రి గారి ఇల్లు. ఆ తర్వాత ఇటువైపు దేవస్థానం. ఈ 4 మధ్యలో ఉన్నటువంటి ఒక మధ్య స్థానంలో ఉన్నటువంటిది వింధ్య పర్వతంలాగా. ఇప్పుడు కూడా భారత భూమికి వింధ్య పర్వతం మధ్యలో ఉంటుంది. చాలా ఎత్తైనటువంటిది వింధ్య పర్వతం, పరమ పవిత్రమైనది. అలాగే ఈ ఊరిలో నాకు తెలిసి భాగవతులు రాధాకృష్ణమూర్తి గారి వింధ్య పర్వత స్థానంలోకి వస్తుంది. ఈ ఇళ్ల మధ్యలో ఉన్నటువంటి విద్యాదానము, అన్నదానము, ఆత్మీయత, అందరూ, నేను ఈ ఊళ్ళో వారాలు చదువుకున్నాను. ఈ ఊళ్ళో అందరూ నాకు తల్లులే. ఆ తల్లులు అందరినీ నేను ఎప్పుడూ ప్రతినిత్యం స్మరించుకుంటూ ఉంటాను. ఆ అమ్మల కన్నయ్య అమ్మ పార్వతీదేవి. ఈ పార్వతీదేవి గురించి నా మిత్రుడు ఆంజనేయ మూర్తి నన్ను గుర్తుపెట్టుకుని రమ్మని పిలిచి మా కొల్లూరు పార్వతి, మా పార్వతీదేవి అమ్మవారి గురించి చెప్పమని చెప్పాడు. చాలా సంతోషం. ఇందులో నా మిత్రుడు నాకు సూచించినటువంటి విషయం ఏంటంటే, కొల్లూరు పార్వతి అమ్మవారు వైభవం అనేటువంటి విషయాన్ని నాకు సూచించాడు. అందులో కొల్లూరి గొప్పతనం చెప్పాలంటే మీకు అందరికీ తెలిసిందే. నాకు తెలిసి రెండు విషయాలు చెప్తాను. నాకు తెలిసి ఒకటి, విశ్వనాథ సత్యనారాయణ గారు
తన ఎన్నో విశ్వనాథ కవి సమ్రాట్ జ్ఞానపీఠ అవార్డు గ్రహీత మీకు అందరికీ తెలిసిందే. ఆయన వీరవల్లడు అనేటువంటి ఒక నవల రాశారు. ఆ నవలలో మన కొల్లూరు గ్రామం గురించి ప్రస్తావించారు. ఆయన అప్పటి అంటే ఆ కాలంలో చల్లపల్లి కృష్ణా తీరానికి అటువైపు ఉన్నటువంటి చల్లపల్లి ప్రాంతంలో ఉన్నటువంటి ఒక జమీందారు గారు కథని ఆధారంగా చేసుకుని ఆ వీరవల్లుడు అనే నవలను రచించారు. అందులో ఆ జమీందారు గారి ఆస్తిని ఆయన బాబాయ్ గారి కొడుకు వంచన ద్వారా కపటంగా ఆయన్ని వంచి ఆ ఆస్తినంతా లాగేసుకున్నప్పుడు ఆ జమీందారు గారిని ఆయన హతమార్చడం కూడా జరిగినప్పుడు ఆ జమీందారు గారి భార్య చంటి పిల్లలతో ప్రాణభయంతో పరిగెత్తుకుంటూ వచ్చి ఒంటరిగా కృష్ణానది దాటి వచ్చి కొల్లూరులో ఆశ్రయాన్ని పొందింది అని విశ్వనాథ సత్యనారాయణ గారు రాశారు. అంటే ఇలాగా ఎంతోమందికి ఆశ్రయాన్ని కల్పించి రక్షించినటువంటి ఊరు కొల్లూరు అనేటువంటిది నాకు తెలిసిన అనుభవంలో నేను ఎన్నో కుటుంబాలు ఇక్కడికి వచ్చి చూడటం జరిగింది. అంతేకాకుండా ఇంకా మా నాన్నగారు ఈ ఊరు గణపాటి గారు వచ్చినప్పుడు ఆయన భాగవతులు రాధాకృష్ణమూర్తి గారింట్లోనే ఉండేవారు. వారింట్లోనే మా నాన్నగారు మా బాబాయ్ గారికి అంటే గుళ్ళపల్లి ఆంజనేయ గణపాటి గారికి అలాగే విష్ణుభట్ల సుబ్రహ్మణ్య దీక్షితులు గారు అనేటువంటి ఆయన చాలా ప్రసిద్ధులు. వారిద్దరికీ ఘనపాఠం చెప్పడం జరిగింది రాధాకృష్ణమూర్తి గారి ఇంట్లో. వీరు ముగ్గురు భారతదేశ రాష్ట్రపతి నుంచి సన్మానం పొందిన వారు, ప్రెసిడెంట్ అవార్డు పొందినటువంటి వారు వీరు ముగ్గురు. అంత గొప్ప చరిత్ర కలిగినటువంటిది ఈ కొల్లూరు గ్రామం. ఇంకా ఇలాగా చాలా ఉన్నాయి ఈ గ్రామం యొక్క విశేషాలు చెప్పాలంటే. కానీ తర్వాత పార్వతీ అమ్మవారు గురించి చెప్పాలంటే పార్వతీదేవి గురించి పార్వతీ పరమేశ్వరుల గురించి కాళిదాసు రాశారు. వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగత పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ అనేటువంటిది రఘువంశ మహాకావ్యంలో మొదటి శ్లోకం. ఈ శ్లోకాన్ని కూడా నాకు హనుమత్ శాస్త్రి గారి ద్వారా నేను ఈ శ్లోకం పాఠం చదువుకున్నాను. తర్వాత ఇందులో పార్వతీ పరమేశ్వరుల గురించి చెప్పి ఉంది. ఇందులో పార్వతీ రమేశ్వరవు అని విడగొట్టినట్లయితే లక్ష్మీనారాయణుల గురించి కూడా వస్తుందిరా అని చెప్పి చెరువు శివరామశాస్త్రి గారు ఆయన దాంట్లో ఉన్న విశేషార్థాన్ని చెప్పారు. ఇందులో అంటే పార్వతీ పరమేశ్వరులు ఒకే స్వరూపంగా విడదీయరానటువంటి స్వరూపంగా పార్వతీ పరమేశ్వరులు ఉండేవారు. అయితే వాక్కు అర్థము, శబ్దము అర్థము ఈ రెండు పార్వతీ పరమేశ్వర స్వరూపములైతే ఇందులో వాక్కు పార్వతీ స్వరూపము, అర్థము పరమేశ్వర స్వరూపము. అందుకనే మనం మాట్లాడేటటువంటి మాటలు పార్వతీ అమ్మవారినిగా మనం భావించి మనం మాట్లాడేటటువంటి మాటలు చాలా మధురంగాను ఇతరుల్ని నొప్పించకుండాను, అంటే దూషణలు చేయరాదు. మనం కఠోరమైనటువంటి మాటలు వచ్చినట్లయితే, ఇతరులను నొప్పించే మాటలు వచ్చినట్లయితే అది పార్వతీ అమ్మవారిని దూషించినట్లే, నిందించినట్లే అవుతుంది. మనం ఎప్పుడూ మధురంగానే మాట్లాడాలి. అదే ఇందాక కూడా ఈ లలితా సహస్రనామంలో ఉన్నటువంటి నామాలలో కూడా ఒకటి ఉంది, వినిర్భత్స్యత కచ్చపి. ఒక ఆమె మాట్లాడితే కచ్చపి అంటే వీణానాదం కంటే కూడా ఆమె చాలా చల్లగా మాట్లాడుతుంది, చాలా మధురంగా మాట్లాడుతుంది. అటువంటిది పార్వతీదేవి. ఆ పార్వతీదేవిని మనం పూజించే మనం అందరం కూడా చాలా ఉచితమైనటువంటి మాటలే మాట్లాడాలి, కానీ అపనిందలు చేయరాదు అనేటువంటిది మనం తెలుసుకోవాలి. పార్వతీదేవికి చాలా పేర్లు ఉన్నాయి. గిరిజ, అలాగే శైలజ, అపర్ణ, పార్వతి, దుర్గా, మృడాని, చండిక, అంబిక, ఆర్య, దాక్షాయిణి, గిరిజ, మేనక ఇలాగ లలితా సహస్రనామంలో ఉన్నటువంటి ఎన్నో పేర్లు అమ్మవారికి ఉన్నాయి. కానీ
అమ్మవారికి అత్యంత ఇష్టమైనటువంటి పేరు పార్వతి. ఎందువలన అంటే ఆమె పుట్టినప్పుడు ఆమె తండ్రి పర్వతరాజు, ఆయన పర్వతరాజు ఆమెని ప్రతి తండ్రి తన కుమార్తెను చాలా, అంటే పార్వతీదేవి కంటే ముందు ఆయనకి ఒక మగ సంతానం ఉంది. మగ సంతానం ఉన్నా కూడా మైనాకుడు అనే మగ సంతానం ఉన్నా కూడా ఆడపిల్ల మీద తండ్రికి ప్రేమ ఎక్కువగా ఉంటుంది. ఆ ఆడపిల్లని, ఆ పార్వతీదేవిని చూసుకుంటూ ఆయన చాలా చూపు మరల్చలేకపోయేవాడు. ఆయన ప్రతి తండ్రి తన కూతుర్ని నా కూతురు, నా బంగారు తల్లి, మా అమ్మ, మా తల్లి అని ఆయన ప్రేమగా పిలుచుకుంటూ పార్వతి పర్వతరాజ పుత్రి, పార్వతి అనగా పర్వతరాజస్య అపత్యం స్త్రీ, పర్వతరాజు పుత్రిని పార్వతి అంటారు. ఆయన తన పుత్రిగా పార్వతి అనే పేరుతో ఆమెని పిలిచారు కనుక ఆ పేరే ఆమెకి ఇష్టమైంది. అలాగే తర్వాత ఇంకా వారి అమ్మగారు పెట్టినటువంటి పేరు ఉమా. ఉమా అంటే నువ్వు తపస్సు చేసుకోవటానికి వెళ్తానంది పార్వతీదేవి పరమేశ్వరుణ్ణి పొందటానికి. పరమేశ్వరులు అంటే పార్వతీదేవి అంతకుముందు జన్మలో సతీదేవిగా ఉండి దక్ష యజ్ఞంలో తనువు చాలించి తర్వాత పార్వతీదేవిగా అక్కడ హిమవత్ పర్వతానికి భార్య మేనా అనేటువంటి ఆవిడ కూడా చాలా ఉత్తమ ఇల్లాలు, చాలా గొప్ప స్త్రీ ఆవిడ మేనా. ఆవిడ ఎవరంటే మానసీం మేరు సఖ పితృణాం, పితృదేవతల యొక్క మానస పుత్రి మేనాదేవి ఆవిడ. అంత గొప్ప మేనకాదేవి గర్భాన్ని పార్వతీదేవి తన జన్మ కోసమని చెప్పి ఆశ్రయించింది. అంటే ఉత్తమమైనటువంటి జన్మ కలగాలి అనేటువంటిది ఉద్దేశంతో ఆవిడని ఆశ్రయించింది. ఈ సందర్భంలో వివేకానందుడు ఒక మాట చెప్తాడు. ఆయన ఉమెన్ ఆఫ్ ఇండియా, భారతదేశ స్త్రీల గురించి ఆయన ఒక పుస్తకం రాశారు. అందులో ఆయన రాసింది ఏంటంటే భారతదేశంలో జన్మించటం అనేటువంటిది చాలా పూర్వ పుణ్యం ఉంటేనే జరుగుతుంది. దానికి కారణం ఏమిటి అంటే ఇక్కడ ఉన్నటువంటి స్త్రీలు, ఆ స్త్రీలు గర్భం ధరించినప్పటి నుంచి తన సంతానం కోసమని చెప్పి ఆ స్త్రీలు సాధు ప్రవర్తనని, భక్తిని, ఉత్తమ జీవితాన్ని, ఉత్తమమైన ఆహారాన్ని, మంచి మాటలే మాట్లాడుతూ మనసుని ప్రశాంతంగా ఉంచుకుంటూ ధర్మం గురించి ఆలోచిస్తూ ఎటువంటి స్త్రీ అయినా కూడా తన గర్భ సమయంలో చాలా ఉత్తమమైన పనులే చేస్తుంది. అలాగా గర్భంలో ప్రవేశించినప్పటి నుంచి కూడా ఒక ప్రాణి ఉత్తమమైనటువంటి సంస్కారాలతో, గర్భాధానము అనేటువంటిదే ఒక సంస్కారం. వేద మంత్రముల ద్వారా, వైదికుల వేద పండితుల ఆశీస్సుల ద్వారా జరిగేటటువంటి గర్భాధానము అనేటువంటిది 16 సంస్కారములలో మొట్టమొదటి సంస్కారము. ఆ సంస్కారం దగ్గర నుంచి గర్భాధానము, సీమంతము, పుంసవనము, ఇలాగా గర్భంలో ఉండగానే ఎన్నో సంస్కారాలు ఆ సంతానానికి, ఆ ప్రాణికి జరుపుతారు. పుట్టిన పిదప ఇంకా మిగిలిన సంస్కారాలన్నీ మొదలవుతాయి. అలా సంస్కారాలు కొనసాగుతూ ఉంటాయి. ఇలాగా భారతదేశంలో వేరే దేశంలో పుట్టుక అనేటువంటిది ఏదో కావచ్చేమో కానీ భారతదేశంలో మాత్రము చాలా పవిత్రంగా జరుగుతుంది కనుక ఇక్కడ పుట్టడమే గొప్ప అని భారతదేశ స్త్రీల గొప్పతనాన్ని గురించి చెప్పారు వివేకానందుడు. అలాగే పార్వతీదేవి ఆ మేనకా గర్భంలో ఆవిడ జన్మించి బయటకు వచ్చి, ఇప్పుడు ఆ సతీదేవి పరమేశ్వరుణ్ణి విడిచి మళ్ళీ పార్వతిగా జన్మించినప్పటి నుంచి ఆవిడకి మళ్ళీ వెళ్ళి పరమేశ్వరుడితో కలవాలి, పరమేశ్వరుడితో అవిభాజ్యంగానే ఉంటుంది ఆమె ఎప్పుడు. కనుక కలవాలి అనేటువంటి ఉద్దేశంతో చిన్న వయసులోనే ఆమె తపస్సు చేయడానికి వెళ్దాం అనుకుంటే, ఆ తపస్సు నువ్వు చేయలేవమ్మా అని చెప్పి ఆ తల్లి ఆమెని ఆపింది. తపస్సు చేయొద్దు, తపస్సు చేయడానికి వెళ్ళొద్దు అని చెప్పి ఆపింది. మా అంటే ఓ పార్వతి, అంటే ఓ పార్వతి, మా వద్దు, నువ్వు తపస్సుకు వెళ్ళవద్దు అని వారించింది. ఆ వారించిన పేరుతో అప్పటి నుంచి ఉమా అనే పేరు ఆమెకు వచ్చింది. తర్వాత ఆమెని ఉమా అని పిలవటం మొదలుపెట్టారు అందరూ. అయినా మాత్రం ఆ పార్వతి ఊరుకుంటుందా? పరమేశ్వరుడి దగ్గరికి వెళ్ళాలి.
ఎలాగైనా పరమేశ్వరుని చేరాలి. అందుకని తల్లేమో చెప్పింది తపస్సు చెయ్యొద్దు అని. పోనీ హిమవంతుడు పరమేశ్వరుడికి తన కూతుర్నిచ్చి పెళ్లి చేయొచ్చు కదా, హిమవంతుడు చేయొచ్చు కదా, ఎందుకు పార్వతీదేవి తపస్సు చేసే ఎందుకు పెళ్లి చేయాలి? హిమవంతుడికి తెలియదా పరమేశ్వరుడు గురించి అంటే? హిమవంతుడికి తెలుసు. హిమవంతుడికి పార్వతీదేవిని పరమేశ్వరుడికి ఇచ్చి పెళ్లి చేయాలని కూడా కోరిక ఉంది. ఉన్నా కూడా దానికి ఒక సంప్రదాయం, మన భారతదేశంలో ఒక సంప్రదాయం, ఒక పద్ధతి ఉంది. ఆ పద్ధతి ఏంటంటే అయాచితారం నహిదేవమద్రిహి కన్యాం ప్రతిగ్రాహయితుం శశాక. అంటే భారతదేశంలో వివాహాన్ని కన్యాదానము అనేటువంటి సంస్కారంగా చెప్తారు. కన్యాదానం అంటే కన్యని దానం చేయటం. దానం చేయాలి అంటే ఒక యాచకుడు ఉండాలి. ముందు యాచ ఇస్తేనే దానం చేయటం జరుగుతుంది, కానీ యాచన లేకుండా దానం అనేటువంటిది ఉండదు. ఎందుకంటే యాచించకుండానే మనం దానం చేస్తాము అనేటట్లయితే అభ్యర్థనా భంగ భయేన, నేను ఇస్తాను అంటే నేను తీసుకోను అనొచ్చు. ఎవడైనా ఇస్తాను అంటే నాకు అక్కర్లేదు అనొచ్చు. అందుకని అడిగిన వాడికే ఇవ్వాలి, అడగకుండా ఏది ఇవ్వకూడదు. అయితే మనం దానాలు అవన్నీ చేస్తూ ఉంటాము, షోడశ దానాలు ఇటువంటివన్నీ దానాలన్నీ చేస్తూ ఉంటాము. సువర్ణ దానము, గోదానము, భూదానము అన్నీ చేస్తూ ఉంటాము. వాళ్ళు వచ్చి అడుగుతున్నారా? అయితే కొన్ని దానాలు మాత్రం అడగకుండానే మనం ఇవ్వచ్చు. కానీ వ్యాస మహర్షి మహాభారతంలో చెప్పారు, అయాచితాని దేయాని సర్వద్రవ్యాణి భారత. యాచించకుండానే ఏ దానమైనా చేయొచ్చు, కానీ 3 దానాలు మాత్రం యాచిస్తేనే చెయ్యాలి. ఆ 3 దానాలు ఏంటంటే అన్నం, విద్య తథా కన్యా అనర్థిభ్యో నదీయతే. అన్నదానం, నాకు అన్నం పెట్టండి అని అడిగిన వాడికే అన్నం పెట్టాలి, కానీ నేను పెడతాను నువ్వు రా అని చెప్పి పంచభక్ష ప్రమాణాలతో పెడితే వాడు నాకు అక్కర్లేదని వెళ్ళిపోవచ్చు, పారేసి వెళ్ళిపోవచ్చు. మొహమాట పడితే పారేసి వెళ్ళిపోవచ్చు. అన్నము అలాగే విద్య. అందుకనే శ్రీ విద్యలో కూడా మనకి ఇది అడిగిన వాడికే ఇవ్వాలి, విద్య ఉపదేశం చేయాలి, మంత్రోపదేశం చేయాలి. అడగని వాడిని తీసుకొచ్చి నీకు మంత్రోపదేశం చేస్తానని మా గురువు అంతటా గురువు వెళ్ళి చేయకూడదు. విద్య అనేది అడిగిన, అందుకనే విద్యార్థి అంటారు. విద్యని యాచించిన వాడికే విద్యనివ్వాలి, లేకపోతే విద్యను ఇవ్వకూడదు. అలాగే కన్యని యాచించిన వాడిని, ఆ యాచించిన వాడికే కన్యాదానం చేయాలి, కానీ వేరే వారికి చేయకూడదు. కాలం మారిపోయి వేరే రకంగా జరుగుతోంది, అది వేరే విషయం. కానీ మన సంప్రదాయం ఇది, అందుకనే దానికి కన్యాదానం అనేటటువంటి పేరు. ఇక్కడ ఈ విషయం ఇలా ఉంటే మనకి ఒక సుభాషితం ఒకటి మనకి తెలిసేది ఏంటంటే, యాచకులు కొల్లూరులో కూడా చాలామంది యాచకులు నాకు తెలిసి చాలామంది భిక్షకులకే ఒక సత్రమే కట్టించారు. అక్కడ బూరెల సీతారామయ్య గారి సత్రం అని బిచ్చగాళ్ళందరూ ఉంటారు. వాళ్ళందరికీ కూడా నివాసం కోసం ఒక సత్రం కట్టించిన ఘనత ఉంది కొల్లూరుకి. కొల్లూరులో నాకు తెలిసి మా నాన్నగారు వాళ్ళు ఉన్న సమయంలో అప్పుడు ఇంకా అద్దేపల్లి సత్యనారాయణ గారు, జనస్వామి రామావధానులు గారు, ఇటువంటి వాళ్ళు ఎంతోమంది మహానుభావులు అందరూ ఉండేవారు. వీళ్ళంతా మధ్యాహ్నం పూట బస్సు 12 గంటలకి కొల్లూరులో బస్సు దిగంగానే కనబడేది అమ్మవారు, బస్సు దిగేదే అమ్మా నాన్నల దగ్గర. ఇది అందరికీ ఒక సురక్షితమైన పవిత్రమైన స్థానం. ఎందుకంటే బస్సు దిగంగానే అమ్మా నాన్నల దగ్గరికి చేరుతున్నారు. అది కొల్లూరు యొక్క గొప్పతనం. అందరూ కూడా ఆ కాలంలో 12 గంటల బస్సుకి ఎవరైనా వస్తారేమో, వాళ్ళకి భోజనం పెట్టి తర్వాత భోజనం చేద్దాము అని ఆ బస్సు కోసం ఎదురు చూసి ఎవరు రాకపోతే అప్పుడు భోజనం చేసేవాళ్ళు. అలాగా అన్నానికి లోటు కానీ, ఏమి దానానికి లోటు కానీ, దేనికి లోటు ఉండని ఒక సుభిక్షమైనటువంటి ఊరు ఇది. సుభిక్షమనే కాదు, చెయ్యాలనే తలపు ఉండటం, చేయటం అనేటువంటిది చాలా గొప్ప విషయం ఈ ఊళ్ళో ఉంది. అది సరే, బిచ్చగాడు ఎవడైనా దానం చేయండి అని అడుగుతున్నాడంటే దానికి గ్రామం గేహ మటన్ భిక్షు శిక్షత్యేవం న యాచతే. అంటే ఇంటికి యాచకుడు వెళ్ళి నాకు ఏదో డబ్బు దానం చేయండి, అన్నం దానం చేయండి అని అడుగుతున్నాడు అంటే వాడు అడగట్లేదు, వాడు మనకి ఒక ఉపదేశం చేస్తున్నాడు, వాడు మనకి ఒక పాఠం నేర్పుతున్నాడు. ఆ పాఠం ఏంటంటే, దానం చేయకుండా, ఎవరికి ఏమీ పెట్టకుండా
ఈ జన్మలో నేను ఇలాగ తయారయ్యాను, మీరు దానం చేయండి, మీలాగానే ఉండండి వచ్చే జన్మలో కూడా. దానం చేయకుండా నాలాగా మారద్దు. అదత్వా మాదృశో మా భూహు దత్వాత్వం త్వాదృశో భవ. దానం చెయ్యండి, మీలాగానే ఉండండి అనే విషయాన్ని నేర్పుతున్నారు అనేటువంటిది ఒక. కనుక దానం చేయటం అనేటువంటిది కూడా నిజానికి చూసినట్లయితే ధర్మం 4 పాదాలు అంటారు. ధర్మం 4 పాదాలు అంటే ఏంటంటే తపస్సు, యజ్ఞము, సత్యము, దానము. ఈ 4 ధర్మం యొక్క 4 పాదాలు. తపస్సు, యజ్ఞము, తపస్సు, సత్యము, దానము, యజ్ఞము, దానము. ఇందులో కృతయుగంలో తపస్సు ఎక్కువగా ఉండేది. రాక్షసులు సైతం తపస్సు చేసేవాళ్ళు, వరాలు పొందేవాళ్ళు. కృతయుగంలో తపస్సు ఎక్కువగా ఉండేది. ఆ తపస్సు కృతయుగం నాటికే తపశ్శక్తి అంతా పోయి తర్వాత త్రేతాయుగం వచ్చేటప్పటికి శ్రీరామచంద్రమూర్తి దగ్గరికి వచ్చేటప్పటికి తపస్సు చేసేవాళ్ళు ఉన్నారు. కానీ విషయం తపస్సుకి ప్రాధాన్యత తగ్గిపోయి సత్యానికి ప్రాధాన్యత పెరిగింది. రాముడు సత్యం కోసం, రాముడే కాదు అప్పుడు ఉన్నటువంటి కాలంలో సత్యం కోసమే చేసేటువంటి వాళ్ళు. అప్పుడు సత్యం ప్రాధాన్యత ఉండేది. ఆ రాముడి యుగం త్రేతాయుగం అయిపోయేటప్పటికి ద్వాపర యుగం, పాండవుల కౌరవుల యుగం వచ్చేటప్పటికి సత్యానికి ప్రాధాన్యం తగ్గిపోయింది. అబద్ధాలు కూడా చెప్పడం మొదలుపెట్టారు. అప్పుడు అందులోనే ఆశలు, కొట్టుకోవటాలు, తిట్టుకోవటాలు ఇవన్నీ కౌరవ పాండవుల చరిత్రలో మనకు కనబడుతుంది. సత్యానికి ప్రాధాన్యత తగ్గిపోయింది. అది కూడా తగ్గిపోయి అప్పుడు యజ్ఞానికి ప్రాధాన్యం ఉండేది. కలియుగం వచ్చేటప్పటికి యజ్ఞాలకే ప్రాధాన్యం పోయింది. ఒక దానం మాత్రం మిగిలింది. కలియుగంలో ఒకే పాదంతో ధర్మం ఉంది అనటానికి ఏంటంటే దానం మాత్రమే ఇప్పుడు ధర్మంగా మిగిలింది. కనుక దానాలు చేయాలి అనేటువంటిదే అందులో ఉండేటువంటి ఉద్దేశ్యం. అది కొల్లూరులో చాలా ఎక్కువగా జరుగుతుంది. సరే, పార్వతీదేవి అందుకని పరమేశ్వరుడు పార్వతిని వివాహం చేయటానికి హిమవంతుడు పార్వతిని వివాహం చేయటానికి తనంతట తానుగా ముందు రాలేదు. పరమేశ్వరుడేమో తపస్సు చేస్తూ కూర్చున్నాడు. ఆయన దగ్గరికి వెళ్ళి ఎవరు మాట్లాడటానికి కూడా లేదు ఆయనకి. అందుకని ఆయన్ని ఎవరు కనుక పార్వతీదేవే వెళ్ళి నేను ఆయన్ని ప్రసన్నం చేసుకుంటాను అని చెప్పి అందుకనే తపస్సు చేద్దామని అనుకుంటే ఆ తల్లి వద్దంది. కానీ ఈవిడ వదలకుండా వెళ్ళి సేవ చేసుకోవడానికి వెళ్ళింది. పార్వతీదేవి జగన్మాత. పార్వతీదేవి ఆవిడ ఎంత ఆ పర్వతరాజు ఆ పర్వతరాజు అంటే అనంత రత్నప్రభవస్య యస్య, అనంతమైనటువంటి రత్నాలకి కారణం ఆయన పుట్టినిల్లు ఆయన రాజు హిమవంతుడు. ఆ హిమవంతుడి కూతురైనా కూడా పార్వతీదేవి ఏం చేసిందంటే అపచిత బలి పుష్ప, ఆ పరమేశ్వరుడికి ఎలా సేవ చేసింది ఆవిడ. ఆయనకి కావాల్సినటువంటి పువ్వులన్నీ కోసుకొని వచ్చి పెట్టేదిట. ఆవిడ పువ్వులన్నీ కోసుకొచ్చి పరమేశ్వరుడి దగ్గర పెట్టేదిట. వేది సమ్మార్గ దక్ష, ఆయన కూర్చుని తపస్సు చేసుకునేటువంటి ఒక వేదిక ఉండేది. ఆ వేదికని చక్కగా తుడిచి అలంకరించి దాని మీద ముగ్గులు వేసి, దాని ముందు ముగ్గులు వేసి, ఏ ఆకులు గీకులు అవన్నీ ఏమన్నా పడితే వాటినన్నింటినీ తుడిచి ముగ్గులు వేసి, అంటే ఆవిడ ఒక చాలా సాధారణమైన స్త్రీలాగా అక్కడ చేసేది. వేది సమ్మార్గదక్ష నియమ విధి జలానాం బర్హిషాంచోపనేత్రి, ఆయనకి కావలసినటువంటి నీళ్లు, ఆయన సంధ్యావందనం కానీ ఆయన ఏదైనా చేయడానికి కావాల్సినటువంటి నీళ్ళు ఏవైతే కావాలో వాటిని అన్నిటి నుంచి దూరం నుంచి మోసుకుని వచ్చి ఆయన దగ్గర పెట్టేది. అలాగే దర్భలను కూడా కోసుకుని వచ్చి ఆయన దగ్గర పెట్టేది. ఇలాగా ప్రతిరోజు ఆవిడ ఆయనకి సేవ చేస్తూ ఉండేది. సేవ చేస్తూ ఉంటే ఆ పరమేశ్వరుడి తలపైనటువంటి ఆ చంద్రుడి కిరణాలు ఆమె మీద పడి ఈమె పడిన శ్రమనంతటినీ కూడా ఆ అమృత కిరణుడు అంటారు చంద్రుణ్ణి, అందులోంచి అమృతం వస్తుంది. ఆ అమృత కిరణాల వలన ఆమె శ్రమంతా పోయేది. ఆ విధంగా ఆమె సేవ చేస్తూ చివరికి దానివల్ల కూడా అది ప్రయత్నం ఫలించక పరమేశ్వరుడు ఏదో మధ్యలో మన్మధుడు, కామదహనం ఇదంతా ఉంది, అది కూడా ఫలించక పరమేశ్వరుడు వదిలిపెట్టేసి అక్కడి నుంచి వెళ్ళిపోతే పార్వతీదేవి అప్పుడు ఇంకా లాభం లేదు, సేవలతో అయ్యేది కాదు, తపస్సు వలనే పరమేశ్వరుని నేను మెప్పించగలను అని చెప్పి ఆమె కఠోరమైనటువంటి తపస్సు చేయడం ప్రారంభించి అంతా చాలా పెద్ద వర్ణన ఉంది. ఎందుకు చెప్తున్నానంటే మనకి పార్వతీ పరమేశ్వరుల గురించి తెలుసుకోవటానికి ఎన్నో పురాణాలు, ఎన్నో వేదాలు, ఎన్నో గ్రంథాలు ఉన్నా కూడా వీటినన్నిటినీ కూడా మథించి చాలా సులభంగా విషయాన్ని అందంగా మనకి అందించినటువంటి వారు ఇద్దరే మహానుభావులు.
వారు ఒకరు మహాకవి కాళిదాసు, 2 ఆదిశంకరాచార్యుల వారు. వీరిద్దరి గ్రంథాలు చదివినట్లయితే ఆ అమ్మవారి గురించి మనకి పూర్తిగా తెలుస్తుంది. అందుకని ఇప్పుడు ఆ పరమేశ్వరుడు తపస్సుకి వెళ్ళిపోతే ఈవిడ తపస్సు చేసి మొత్తానికి ఆయన్ని మెప్పించింది. ఆయన పరీక్షిద్దామని బ్రహ్మచారి వేషంలో వస్తే నేను ఇదంతా కూడా ఎందుకు చెప్తున్నానంటే, నేను ఈ ఊళ్ళోనే ఈ కుమార సంభవం అనేటువంటిది కావ్యం గురువుగారి దగ్గర చదువుకోవటం జరిగింది. ఆ చదువుకునేటప్పుడు నాకు ఆ అమ్మవారు పార్వతీ అమ్మవారి గురించి మా గురువుగారు ఉపదేశించి ఆ బాల్యంలో ఆవిడ చేసినటువంటి పనులని ఆవిడ ఆడుకునేదంటే ఏదో ఇసుకలో గూళ్ళు కట్టి ఆడుకోవటం, చిన్న చిన్న బొమ్మలు పెట్టి ఆడుకోవటం, ఇవన్నీ చాలా ఉన్నాయి విషయాలు. ఆవిడ అందం గురించి చెప్తే ఆవిడ సర్వోపమా ద్రవ్య సముచ్చయేన అంటే బ్రహ్మదేవుడు ప్రపంచాన్ని సృష్టించినటువంటి బ్రహ్మదేవుడు అందం ఇంతకంటే ఇంక అందం లేదు అనేటువంటి వస్తువులు ఏవైతే ఉన్నాయో ఆ వస్తువులన్నిటికంటే కూడా గొప్పగా ఈమె శరీరాన్ని సృష్టించాట. అది కూడా ఎలాగంటే ఆ పదార్థాలన్నీ తీసుకుని వచ్చి ఆమె శరీరంలో ముఖం అంటే ఎలాగుండాలి, కళ్ళు అంటే చేపల లాంటి కళ్ళు, కలువల లాంటి కళ్ళు అంటారు. ఏవైతే కళ్ళకి అందంగా మనం చెప్తామో ఇలా అందంగా ఉన్నాయి, వాటన్నిటికంటే కూడా గొప్పగా ఆమె కళ్ళని సృష్టించాడు. ఆమె అధరాల్ని ఆమె చిరునవ్వుని వర్ణించాలంటే కాళిదాసు అది ఆయనకే నా వల్లే కావట్లేదు అని ఆయన చాలా చక్కగా చిరునవ్వుని వర్ణిస్తాడు. అంటే పుష్పం ప్రవాలోపహితం అంటే చిగురుటాకు ఎర్రగా ఉంటుంది, ఆమె పెదవి చిగురుటాకులాగా ఎర్రగా ఉంది. మల్లె పువ్వు తెల్లగా ఉంటుంది, నవ్వు తెల్లగా ఉంటుంది అని పోలుస్తారు. ఇప్పుడు ఈ చిగురుటాకుతో కలిసి మల్లె పువ్వు పుట్టినట్లయితే అది అసంభవం. పుట్టినట్లయితే అది ఎలాగుంటుందో అలాగే ఉంటుందట ఆమె నవ్వు. అలాగే ఎర్రని పగడం మధ్యలో ముత్యం పుట్టినట్లయితే ఇది అసంభవం. ఎలా ఉంటుందో అలాగ ఉండవచ్చు, ఉంటుంది అని కూడా లేదు, ఉండవచ్చు. అలాగే ఆయన చాలా వర్ణిస్తాడు. సరే, ఇంతకీ అది నేను గురువుగారి దగ్గర చదువుకునే రోజుల్లో నాకు పార్వతీ అమ్మవారే, ఈమెను గురించే కాళిదాసు వర్ణిస్తుంటే ఈమె నాకు అమ్మవారే నాకు కళల్లో కనపడేది, అటువంటి కుమార సంభవం. సరే, పరమేశ్వరుడు ఆమె తపస్సుని మొత్తాన్ని మెచ్చుకుని ఆమెకి ఈ క్షణం నుంచి నేను నీకు దాసుణ్ణి అంటాడు. పార్వతీ దగ్గరకు వచ్చి ఈ క్షణం నుంచి నేను నీకు దాసుణ్ణి. దాసుణ్ణి అంటే ఎటువంటి దాసుణ్ణి? క్రీత అద్య ప్రభృత్యవనతాంగి తవాస్మి దాసః. నేను నీకు ఈ క్షణం నుంచే నీకు దాసుణ్ణి అయిపోయాను. ఎటువంటి దాసుణ్ణి అయిపోయాను? క్రీతదాసః. క్రీతస్తపోభి అంటే పూర్వకాలంలో దాసులని దాసీ జనాన్ని కొనుక్కునేవాళ్ళు డబ్బులు ఇచ్చి. ఆ కొనుక్కుంటే వీళ్ళు ఏం చెప్తే అది చేయాల్సిందే, దానికి ఆలోచించడానికి లేదు, నేను ఇది చేయడం అనటానికి లేదు. అది క్రీతదాసులు అంటారు, డబ్బులు ఇచ్చి కొనుక్కున్నటువంటి దాసులు. పరమేశ్వరుడు చెప్పాడు, నువ్వు తపస్సుతో నన్ను కొనుక్కున్నావు, నువ్వు కూర్చోమంటే కూర్చుంటా, లేమంటే లేస్తా, తినమంటే తింటా, లేకపోతే ఏం చేస్తా అని చెప్పి అలాగే క్రీతదాసుడిని అయిపోయాను అని చెప్పి ఆ పరమేశ్వరుడు ఆమె చేతిని పట్టుకుని నేను నీ దాసుని అని చెప్తే అప్పుడు ఆమె పడినటువంటి ఆనందానికి అవధులు లేవు. ఆ ఆనందంలో అంత ఆనందాన్ని పొందినటువంటి పార్వతీదేవి కూడా అప్పుడు ఒక్క మాట అన్నది పరమేశ్వరుడితో. ఏమంది? నువ్వు నన్ను పెళ్లి చేసుకోవాలంటే మా నాన్నగారే చెయ్యాలి. అది అంటే నాన్నగారి దగ్గరికి వెళ్ళే అడగాలి. కానీ నేను ఆయన పెళ్లి చేసుకుంటాను అనగానే ఓకే వెళ్ళిపోదాం ఇక్కడి నుంచే మనం పెళ్లి చేసుకుందామని అనలేదమ్మ. ఆవిడేముందంటే మా నాన్నగారే పితామే భూభృతాన్నాథ ప్రమాణీక్రియతామితి, మా తండ్రి గారే మన పెళ్లి జరిపించాలి, నువ్వు వెళ్ళి ఆయనతో మాట్లాడు అని చెప్పింది. ఆ విధంగా ఉత్తమమైనటువంటి సంస్కారం కలిగినటువంటి ఆ అమ్మ జగదంబ, ఆమె అమ్మ పార్వతీ అమ్మవారులో ఉన్నటువంటి అమ్మ అనే పదానికి అర్థం ఏంటంటే అంబా అనే పదం నుంచి అమ్మ అనేటువంటి తెలుగు పదం వచ్చింది. అంబా అనేది సంస్కృత పదం.
అంబ అనే దానికి అర్థం ఏంటంటే అంబ్యతే పూజ్యతే, అంబ్యతే గమ్యతే. అంబ్యతే అంటే ఎవరైనా ఎవరి దగ్గరికైతే చాలా నిర్భయంగా ప్రేమతో ఆనందంతో ఎవరి దగ్గరికైతే వెళ్ళాలని అనుకుంటారో వెళ్ళగలరో ఆమె అంబ, ఆమె అమ్మ. అమ్మని చూసి భయపడేటువంటి వాళ్ళు ఎవరు ఉండరు. ప్రేమగా అమ్మ దగ్గరికి వెళ్ళగలుగుతారు. తండ్రి దగ్గరికి వెళ్ళటానికైనా భయపడతారు కానీ అమ్మ దగ్గరికి వెళ్ళటానికి భయపడరు. అందుకనే అంబ అన్న అదే అర్థము. మాత, మాత అన్న మాత అంటే మాన పూజ్యాయాం, పూజింపబడేటువంటిది అమ్మ. మాత అమ్మ. పిత అంటే రక్షించేవాడు, మాత అంటే పూజింపబడాల్సినటువంటిది అనేటువంటిది. కనుక అంటే తండ్రి కంటే తల్లి చాలా గొప్పది అనేటువంటిది బ్రహ్మవైవర్త పురాణంలో చాలా చోట్ల ఉంది. నమాతు పరదైవతం, తల్లి కంటే గొప్ప దైవం లేదు, తండ్రి కంటే కూడా తల్లి గొప్పది. కారణం ఏంటంటే తండ్రి జన్మనిచ్చినట్లయితే జన్మనిచ్చిన తండ్రి కంటే కూడా తనని పోషించిన వాళ్ళు, అన్నం పెట్టి పోషించినటువంటి వాళ్ళు ఎవరైనా వేరుగా ఉన్నట్లయితే ఈ జన్మదాత అయిన తండ్రి కంటే కూడా అన్నదాత అయిన తండ్రి చాలా గొప్పవాడు. కారణం ఏంటంటే అన్నం లేకపోతే ఈ జన్మ మరుక్షణమే నశించిపోతుంది అన్నం లేకపోతే. కనుక ఆ జన్మని పెంచి పోషించినటువంటి అన్నదాత గొప్పవాడు. తల్లి జన్మదాత ప్లస్ అన్నదాత, అంటే పోషణ చేస్తోంది, ఆమె జన్మని ఇస్తోంది. కనుక తల్లి తండ్రి కంటే చాలా గొప్పది అనేటువంటిది పురాణాల్లో చెప్పేటువంటి విషయం. ఏదైనా సందర్భం వచ్చి ఎవరికైనా తండ్రి మీద కోపం వచ్చినట్లయితే, తండ్రి చెప్పిన మాట వినకపోయినట్లయితే తండ్రినైనా వాడు వదిలేయచ్చు, కానీ తల్లిని ఎవడూ వదలటానికి వీలు లేదు, తండ్రిని అవమానించటానికి వీలు లేదు. సన్యాసి అయినా కూడా మీకు తెలిసే ఉంటుంది, సన్యాసికి తండ్రి కూడా సన్యాసి దగ్గరికి వెళ్ళి నమస్కారం చేయాలి, కానీ ఆ సన్యాసి తల్లి ఎదురైతే సన్యాసే జగద్గురువులు శంకరాచార్యుల వారు సైతం తల్లికి నమస్కరించాలి, కానీ తల్లి సన్యాసికి జగద్గురువుకి నమస్కరించకూడదు. శాస్త్రం, ధర్మశాస్త్రం అది. అందుకనే శంకరాచార్యులు వారు చెప్పారు, కుపుత్రో జాయేత క్వచిదపి కుమాత నభవతి. కనుక అంటే పిల్లలు కుపుత్రులు పుట్టచ్చేమో కానీ తల్లి మాత్రం చెడ్డది కాదు. కనుక తల్లి ఎప్పుడు చాలా గొప్పది అనేటువంటిది అమ్మవారు అనేటువంటి దాంట్లో మనకి తెలుస్తోంది. ఇంకా శంకరాచార్యులు వారు చెప్పారు, అమ్మవారి పార్వతీ అమ్మవారు మన కొల్లూరు పార్వతీ అమ్మవారికి శంకరాచార్యులు వారు చెప్పిన దానికి ఒక సమన్వయం నాకు ఎలాగంటే, కొల్లూరు పార్వతీ అమ్మవారు అంటే ముందు శంకరాచార్యుల వారు చెప్తాను. శంకరాచార్యుల వారు చెప్పారు, అమ్మా నువ్వు పరమేశ్వరుడి శరీరంలో సగభాగాన్ని తీసుకున్నావు, అయినా నీకు తృప్తి కలగలేదు, మొత్తం శరీరాన్ని నువ్వే తీసుకోవాలి అన్నట్లుగా నువ్వు ఎర్రని, అంటే ఇప్పుడు కుంకుమతో అర్చన చేసాం, అప్పుడు ఎర్రగా కనపడుతున్నామే, ఎర్రని రంగుతోనూ తలపైన ఆమెకి చంద్రాభరణం కూడా పెడతారు, తలపై చంద్రుడి ఆభరణంతోనూ ఎర్రని రంగుతోనూ నువ్వు కనపడుతున్నావమ్మా. నువ్వు పరమేశ్వరుడి శరీరాన్ని మొత్తాన్ని నువ్వే తీసుకున్నట్లుగా ఇక్కడ కూడా అమ్మవారికి విభూది పెట్టారు, విభూది కుంకుమ పెట్టారు, మధ్యలో అమ్మవారు శివుడిలాగానే ఉన్నారు. మొత్తం అపరితృప్తేన మనస శ్లోకం ఉంది, అంటే నువ్వు మొత్తం శరీరాన్ని తీసుకున్నట్లుగా కనబడుతున్నావమ్మా అని చెప్పి శంకరాచార్యులు వారు చెప్పారు. ఇక్కడ మనకి ఈ అమ్మవారు కూడా, ఇక్కడ మన అర్చక స్వాముల వారు చెప్పారు నాకు పొద్దున్నే, ఈ అమ్మవారు ఇంతకుముందు ఇక్కడ శివాలయం ఉండేది, ఆ శివాలయంలో ఆ లింగము పగిలిపోయిన స్థితిలో ఉన్నప్పుడు ఆ పగిలిపోయిన లింగాన్ని పూజించకూడదనేటువంటి ఉద్దేశంతో పక్కన అనంత భోగేశ్వర స్వామిని, అనంతయ్య అనేటువంటి ఆయన్ని శివుణ్ణి ప్రతిష్ఠించారు. కనుక ఆయన పేరుతో
అనంతేశ్వర అనే పేరు వచ్చి ఆయనకి తర్వాత కాలంలో ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ భోగాల్ని ఆయనకి ఎక్కువగా చేయటం వల్ల అనంత భోగేశ్వరుడు అనేటువంటి ఆ స్వామివారికి పేరు వచ్చింది అని చెప్పారు. అలాగే ఇక్కడ ఈ శివలింగాన్ని తీసేసి ఇక్కడ అమ్మవారిని ప్రతిష్ఠించారు కనుక అమ్మవారికి వాహనం సింహవాహనమే ఎదురుకుండా ఉంటుంది. ఏ స్వామికైనా ఎదురుకుండా ఉండేది వాహనం. ఇక్కడ మనకు ఉన్నటువంటిది నంది వాహనం శివుడికి ఉంటుంది, ఇక్కడ అమ్మవారికి ఉంది. అంటే ఈ అమ్మవారే శివుడు. శంకరాచార్యుల వారు ఏదైతే వర్ణించారో ఆ వర్ణన మనకి ఇక్కడ ఈ అమ్మవారిలోనే కనపడుతుంది మనకి. అదొకటి. ఇంకొకటి మహత్తరమైనటువంటి వర్ణన శంకరాచార్యులు వారు చేశారు. నేను ఈరోజు అమ్మవారిలో అది గమనించాను. మీరు ఇప్పుడు కూడా వెళ్ళి చూసినట్లయితే అమ్మవారికి పాదములు స్పష్టంగా కనిపించేటట్లుగా పెద్ద పెద్ద పాదములు ఇవాళ అలంకారంలో ఉన్నాయి. శంకరాచార్యుల వారు ఒక శ్లోకం ఉంది సౌందర్య లహరిలో, దేవుళ్ళందరూ అభయహస్తము వరదహస్తము రెండు పెట్టుకుని ఉంటారు అమ్మా. అభయ వరద హస్తాలు లేనటువంటి దానివి నువ్వు ఒక్కదానివే కనబడుతున్నావమ్మా. అంటే అలంకారం అప్పుడు ఎప్పుడైనా అభయ వరద హస్తాలు పెట్టడం అది ఏదో కాదాచిత్కం, తాత్కాలికం. కానీ అమ్మవారి స్వరూపంలో, అసలైనటువంటి స్వరూపంలో అభయ వరద హస్తాలు ఉండవు. ఎందుకు నీకు అభయ వరద హస్తాలు లేవు అంటే అమ్మా, శరణ్యే లోకానాం తవహి చరణావేవ నిపుణౌ భయాత్రాతుం దాతుం ఫలమపిచ వాంఛా సమధికం. భయం నుంచి రక్షించటానికి అభయహస్తం భయం నుంచి రక్షించేది, వరదహస్తము అడిగిందంతా ఇచ్చేటువంటిది. ఈ రెండు హస్తాలు నీకు లేవమ్మా, నీకు అక్కర్లేదు ఇవి రెండు. నీ కాళ్ళే నీకు, నీ పాదములే ఇవన్నీ చేయగలవు, నువ్వు హస్తముల ద్వారా ఇవి ప్రదర్శించక్కర్లేదు అని చెప్పి శంకరాచార్యులు వారు చెప్పిన పోలిక నాకు మన కొల్లూరు పార్వతీ అమ్మవారి విగ్రహంలో అమ్మవారిలో మనకి కనపడింది. ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే, నేను ఉండేది నా అదృష్టం బాగుండి నా పూర్వజన్మ పుణ్యమో ఏదో నేను కాంచీపురంలో ఉండటం జరిగింది. కాంచీలో ఉండటం అంటే కాశీలో మరణిస్తే మోక్షము, కంచిలో ఉంటే మోక్షము, తిరువణ్ణామలై అరుణాచలాన్ని స్మరిస్తేనే మోక్షము. మనము ఎక్కడికి వెళ్ళక్కర్లేదు, అరుణాచల అనుకుంటేనే చాలు, అరుణాచలాన్ని స్మరిస్తేనే మోక్షము. ఇంకో విషయం, శిలాశాసనాల్లో కూడా చాలా చోట్ల మన కొల్లూరు యొక్క వైభవం అదంతా చాలా చోట్ల ఉంటుంది. సరే, అది వేరే విషయం. ఇంతకీ కంచిలో ఉన్నటువంటి వరదరాజస్వామి ప్రసిద్ధుడు. బల్లి గుడి అనే పేరుతో మనందరికీ ప్రసిద్ధి, కానీ అక్కడ ఉన్నది వరదరాజస్వామి గుడి. వరదరాజస్వామి అంటే వరదాలని ఇచ్చేటటువంటి వాళ్ళందరికీ కూడా రాజు ఆయన, వరదుడు, వరదులకి రాజు ఆయన. ఆ వరదరాజస్వామికే వరద ముద్ర ఉండదు. ఎలాగైతే అమ్మవారికి వరద ముద్ర లేదో అలాగే వరదరాజస్వామి ఈవిడికి అన్నయ్యే ఆయన, ఆయనకి కూడా వరద ముద్ర ఉండదు. అయినా ఆయన పేరు వరద. ఆయన ఎవరో ఒక కవి గారు చెప్పారు, నీకు వరద ముద్ర లేదు, నువ్వు వరదరాజస్వామి ఎలాగవుతావు అని ఆయనే సమాధానం ఏం చెప్పారంటే, జగమెరిగిన బ్రాహ్మణునికి దంధ్యం ఎలా అంటారు కదా, నీకు వరద ముద్ర ఎందుకు స్వామి, లేకుండానే నువ్వు వరదరాజువి, నీకు దంధ్యం అక్కర్లేదు. విశ్వ ప్రసిద్ధతర విప్రకుల ప్రసూతే యజ్ఞోపవీత రచన నహికల్వపేక్ష అనేటువంటిది ఆయన చెప్పారు. ఈ విధంగా అమ్మవారి వైభవం అనేటువంటిది ఒకటి ఉంది. చివరి పదము వైభవం అంటే ఏంటంటే, వైభవం అంటే చాలా గొప్ప, చాలా సంపద కలిగి ఉండటం, వైభవంగా ఉన్నారు అని, ఐశ్వర్యం కలిగి ఉండటం అనేటువంటిది మనం ఆ అర్థంలో అంత ప్రసిద్ధమైనటువంటిది ఉంది. కానీ వైభవం అనే పదానికి అసలైన అర్థం ఏంటంటే విభు అంటే అన్ని చోట్ల వ్యాపించి ఉన్నది విభువు. ఆ విభువు యొక్క భావమే వైభవం. పార్వతీదేవి కూడా అన్ని చోట్ల శంకరాచార్యుల వారు చెబుతారు, మనస్త్వం వ్యోమస్త్వం మరుదసి సారథిరసి, అన్ని సమస్తము నువ్వే ఉన్నావమ్మా అని చెప్పారు. అది కూడా నిజమే. అలాగా భారతదేశంలో పుట్టడమే గొప్పతనమైనట్లయితే ఆంధ్రదేశంలో పుట్టడం ఇంకా గొప్పతనం. ఆంధ్రదేశంలో పుట్టడం
అప్పయ్య దీక్షితుల వారు అని చెప్పి ఒక ప్రసిద్ధ మహాపండితులు కంచి దగ్గర ఉండేవారు తమిళంలో, అప్పయ్య దీక్షితేంద్రుల వారు. ఆయన 100 కంటే ఎక్కువ పుస్తకాలు రాశారు. ఆయన శతాధిక గ్రంథకర్త, సమస్త శాస్త్రాలు తెలిసినటువంటి ఆయన ఏం చెప్పారంటే, ఆయన తమిళ దేశంలో పుట్టిన ఆయన ఏం చెప్పారంటే, ఆంధ్రత్వం ఆంధ్ర భాషాచ, ఆంధ్రదేశంలో పుట్టటము, ఆంధ్ర భాష పలకటము, ఆంధ్రత్వం ఆంధ్ర భాషాచ ప్రాభాకర పరిశ్రమ, మీమాంసా శాస్త్రాన్ని చదువుకోవటము, అలాగే కృష్ణ యజుర్వేదం తత్రాపి యాజుషి శాఖ, కృష్ణ యజుర్వేదాన్ని అధ్యయనం చేయటము, ఇవన్నీ కూడా ఎన్నో జన్మల తపస్సు ఫలము అని చెప్పి ఆయన చెప్పారు. అప్పయ్య దీక్షితేంద్రులందరి వారు చెప్పారు. ఇదొకటి మన ఆంధ్రుల గొప్పతనము తెలుసుకోవాల్సింది. మనకి తెలియనటువంటిది మన గొప్పతనం ఇంకోటి, కంచి పరమాచార్యుల వారు, కంచి మహాస్వామి వారు కూడా మన గురించి మనకు ఒక గొప్పతనం చెప్పారు మనకి. అదేంటంటే, బ్రాహ్మణులు కూడా ఎలాగైతే 4 వర్ణాలు ఉన్నారో ప్రపంచంలో, అలాగే బ్రాహ్మణుల్లో కూడా 4 వర్ణాలు ఉన్నాయి. అది బ్రాహ్మణ క్షత్రియ, బ్రాహ్మణ వైశ్య, ఇలాగ మొదలైనవి ఉన్నాయి. అందులో బ్రాహ్మణ క్షత్రియ అంటే యుద్ధం చేసేటటువంటి తత్వం బ్రాహ్మణుల్లోనే ఉండి క్షత్రియులుగా ఉన్నటువంటి వారు మహారాష్ట్ర దేశీయులు, శివాజీ మొదలైనటువంటి వాళ్ళంతా బ్రాహ్మణుల్లో ఉండేటువంటి క్షత్రియులు మహారాష్ట్ర దేశీయులు. బ్రాహ్మణుల్లో ఉండేటువంటి వైశ్యులు గుజరాతీ బ్రాహ్మణులు, వాళ్ళు మార్వాడీలు, వాళ్ళు వ్యాపారం చేస్తారు. బ్రాహ్మణ వైశ్యులు వాళ్ళు. ఇంకో దాన్ని వదిలేసినట్లయితే బ్రాహ్మణులుగా సదాచారంతో మడి సత్సంప్రదాయాలతో ఉండేటువంటి వాళ్ళు తెలుగు వాళ్ళు అని కంచి స్వామి వారు మనకి ఇచ్చినటువంటి సర్టిఫికెట్ ఇది. కనుక ఆ ఆచారము, ఆ ధర్మము, ఆ కృష్ణ యజుర్వేదము, ఆ వైభవాలన్నీ ఈరోజు నేను చూసినట్లయితే ఆ రోజులన్నీ నాకు గుర్తుకొస్తున్నాయి. ఇంతటి అదృష్టాన్ని నాకు కల్పించాడు నా మిత్రుడు జనస్వామి ఆంజనేయ శాస్త్రి. అతని కుటుంబాన్ని పార్వతీ అమ్మవారు, అనంత భోగేశ్వర స్వామి వారు సర్వదా సకల సుఖాలతో కాపాడాలని కోరుకుంటూ, నాకు మరల ఈ కొల్లూరు రావటానికి అవకాశాన్ని కల్పించినందుకు, ఇక్కడ ఈ అమ్మవారు ఎదుర్కొండ శంకరాచార్యులు వారు చెప్తారు, ఎలాగైతే త్వదీయాభిర్వాగ్భి అంటే ఓ అమ్మే వాక్కు స్వరూపము, వాక్కే ఆమె ఇచ్చిన మాటలతోనే ఆమె గురించి నేను పలకటం జరిగింది, కానీ ఇది నా గొప్పతనమేం కాదు. అటువంటి అనుగ్రహం కూడా నా పైన ఆ అమ్మవారు కలిగించారు. ఇవన్నీ కలిసి ఈరోజు నా జన్మ ధన్యమైనట్లుగా భావిస్తున్నాను. ఇలాగా సత్సంప్రదాయాలు ఇవన్నీ ఇంకా ఈ ఊళ్ళో కొనసాగాలి అని అమ్మవారిని, అయ్యవారిని ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటున్నాను. స్వస్తి.